నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ర్యాగింగ్ ఒకప్పుడు ర్యాగింగ్ అంటే చాలా స్నేహంగా, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళను సీనియర్స్ అర్థం చేసుకోవడానికి, కలవడానికి, పరిచయాలు పెంచుకోవడానికి ఉపయోగపడేది. కానీ ఈ మధ్యకాలంలో ర్యాగింగ్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది అంటే, ఆకృత్యాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఆ సంఘటనల గురించి వినాల్సి వస్తే భయభ్రాంతులకు గురైతూ అమ్మ బాబోయ్ అనే స్థితికి వచ్చింది. ఇది మెడికల్ నర్సింగ్ కాలేజీలో ఈ ర్యాగింగ్ భూతం చాలా పెద్ద ఎత్తున ఉంది. ఇప్పుడు కేరళలో నర్సింగ్ కాలేజ్ ర్యాగింగ్ ఘటన అట్టడుకుతుంది, అత్యంత భయానకంగా ఉంది. దీని మీద ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తోంది. కేరళలోని కొట్టాయం గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ర్యాగింగ్ ఉదాంతంతో కేరళ అట్టడుకుతుంది. థర్డ్ ఇయర్ సీనియర్ల 5 ఫస్ట్ ఇయర్ జూనియర్స్ని దారుణంగా టార్చర్ పెట్టారు. వీటి తాలూకు వీడియో ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలతో పాటు స్టూడెంట్స్ యూనియన్స్ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాలేజ్ దగ్గర ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. బాధితులకు న్యాయం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇటు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులపై వాటర్ కెనెన్లు ప్రయోగించారు. ఇక ఇవి చేయడం తప్ప, పోరాడుతున్న వాళ్ళకు మేము న్యాయం చేస్తాము, శాంతింపాలి అని వాళ్ళ వాస్తవ కోరికలు తీర్చడంలో ముందుంటారని కమ్యూనిస్టు భావజాలం ఉన్న రాష్ట్రాల్లో ఊహించడం తప్పే. అయితే ర్యాగింగ్పై పోలీసులు అందించిన ఫుటేజ్ ప్రకారం అవి చూస్తే, వాటి గురించి వింటుంటే భయంతో ఒళ్ళు కప్పించిపోతుంది. అందులో ఒకటి రెండు నేను మీకు చెప్తాను. భయపెట్టాలని కాదు, వాళ్ళు ఎంత పైశాచికంగా వ్యవహరించారు అనేది ఈరోజు సమాజానికి తెలియాలి అనే ఉద్దేశంతో ఓ విద్యార్థి బట్టలన్నీ విప్పించి మంచానికి కట్టేసి, ఆ తర్వాత అతడి రహస్య అవయాలపై డంబుల్స్ని ఉంచడం, నొప్పితో నోరు తెరిచినప్పుడు ఫేషియల్ క్రీమ్ని బలవంతంగా నోట్లో పోయడం, పదునైన వస్తువులతో గాయపరిచి విపరీతమైన నొప్పి కలిగేలా గాయాలపై లోషన్ పోయడం వంటి వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఇక మరో వీడియోలో అయితే ఓ విద్యార్థి శరీరం అంతటా లోషన్తో మంచం మీద పడుకొని ఉండగా అతడి చేతులు కాళ్లను తాడుతో కట్టారు. కదలలేని స్థితిలో నొప్పితో అతడు అరుస్తూ కనిపించాడు. అలా అరుస్తుండగా సీనియర్లు విద్యార్థి వివిధ భాగాలను కంపాస్తో గుచ్చారు. బాధితుడు నొప్పితో అరుస్తుండగా నిందితులు ఆ జూనియర్ విద్యార్థిని ఎగతాళి చేశారు. వింటుంటేనే ఎంత భయంకరంగా ఉంది కదా. ఆ పిల్లలు ఆ నొప్పిని ఎలా తట్టుకున్నారు, అసలు ఎలా బయటపడ్డారో తలుచుకుంటేనే భయంగా ఉంది. అయితే వెంటనే ఈ బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేస్తే ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో ర్యాగింగ్ నిషేధ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులపై బిఎన్ఎస్ సెక్షన్ 1181, 308(2), 351(1), 35 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సీనియర్ నర్సింగ్ విద్యార్థులైన షామ్యూల్ జాన్సన్, రాహుల్ రాజ్, జీవ్, రిజిల్జిత్, వివేక్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వీరంతా కాలేజీ నుంచి సస్పెన్షన్కి గురయ్యారు. సస్పెన్షన్కి గురైపోతే సరిపోదు, ఆ టార్చర్ ఏంటనేది పోలీసులు వీళ్ళకి చూపించాలి. నిజం. ఏం ర్యాగింగ్ అంటే ఏంటి? ఈ మధ్య చూస్తున్నా బర్త్డే బంప్స్ అట, వాడి కేకులో తలకాయ గుచ్చేసి వాడికి ఊపిరి దాడుతుందా లేదా అని తెలవకుండా ఇష్టం వచ్చినట్టు ఏంది ఇవన్నీ? దీనివల్ల ఏం ఉపయోగం, ఏం సాధిస్తారు? ఇంత దరిద్ర భావజాలంలోకి ఎందుకు వెళ్తున్నారు? నేటి విద్యార్థులు రేపు భావి భారత పౌరులు. మీరు చేసే చేష్టలు, పనులు ఏమంటారు, అసహ్యాన్ని కలిగిస్తున్నాయి. ఇదేనా చేయాల్సింది? ర్యాగింగ్ అనేది ఎంత తప్పు. యాంటీ ర్యాగింగ్ టీంలు, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు ప్రతి కాలేజ్లో ఉండాలి. సీనియర్లు ఏంటి, జూనియర్లు ఏంటి, మీరు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి చేతనైతే చదువుల విషయంలో హెల్ప్ చేయండి. ఎలా వాళ్ళు ఇంకా కొత్తగా నేర్చుకొని మార్కులు సాధించవచ్చు, మీకంటే అభివృద్ధి ఎలా పెంచుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేయండి. అంతేగాని మీరు ఏం చేస్తున్నారు? ఇంత దరిద్రానికి ఎందుకు దిగజారుతున్నారు? ప్రభుత్వం ఎందుకు ఇలాంటి వాటి విషయంలో కళ్ళప్పగించి చూస్తోంది? సీరియస్ యాక్షన్లు ఎందుకు తీసుకోవట్లేదు? సమాధానాలు చెప్పాలి. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా 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 అవసరం. ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. మేము మా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించమన్నా చూపిస్తాం, నో డౌట్. ఎందుకంటే ₹1 అయినా సరే ఈ ఛానల్ని ఇంకా డెవలప్ చేయడానికి ఏ విధంగా ఉపయోగించాలి అని మాత్రమే ఖర్చు పెడుతున్నాం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం. కానీ చాలా చాలా కష్టంగా ఉంది. మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి అతిపెద్ద సహాయంగా మారుతుంది. సో ప్లీజ్, మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు చేయూతనందించండి. దానికోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం. మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చండి. ఒక్క ప్రకటన ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా
ఎవ్రీ 48 అవర్స్కి మన ఛానల్ని 4 lakhs ఎబో పీపుల్ చూస్తూ ఉంటారు. అంటే ఎవ్రీ 24 అవర్స్కి 2 lakhs ఎబో పీపుల్స్ చూస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన యాడ్కి తగ్గంత మీకు ఏమంటారు యాడ్స్ వస్తాయి అని నేను భావిస్తున్నాను, అంటే క్లయింట్స్ వస్తారని నేను భావిస్తున్నాను. కాబట్టి మీరు అలా చేయడం ద్వారా ఇలా మేము ఎవరినైనా సపోర్ట్ చేయండి అని అడిగే ఆస్కారం కూడా లేకుండా ఆ యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులతో మేము ఛానల్ని డెవలప్ చేసుకోవచ్చు, మాకు ఉపయోగపడుతుంది. అలాగే మా ఛానల్ ద్వారా మీ మార్కెటింగ్ కూడా పెరుగుతుంది. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే సమస్య ఏదైనా సరే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి అనేది ఈ ఛానల్ ఉద్దేశం. కాబట్టి ఏ సమస్య అయినా 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వీడియోస్ ఆడియోస్ పంపించేటట్టయితే వాయిస్ క్లియర్గా ఉందా లేదా, వీడియో క్లియర్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పంపించండి. పంపిస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్, జై భారత్.